మైండ్ పర్ఫెక్ట్‌గా ఉండి చక్కగా మనం గనక ఆరోగ్యంగా ఉంటే ఏ రోగం మన దగ్గరికి రాదండి. ఎక్కడో రేర్ కేసెస్ 1% అదంతే. ఎక్కడో రేర్ అవి. మోర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడొస్తాయంటే ఓవర్ థింక్ చేయటం వలన మాత్రమే. అందుకే మళ్ళీ చదువుకుందామన్నమాట. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తే, లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఏవండి, ఎముకలకు కుళ్ళు అని ఉంటుందండి ఇంకో సందర్భంలో మత్సరము. ఎముకలకు కుళ్ళు అంటే ఎముకలు కుళ్ళిపోతాయి మత్సరం పెట్టేసుకుంటే మైండ్లో. వాడికి ఏదో అయిపోతుంది నాకు అవ్వట్లేదు, వీడికి ఏదో అయిపోతుంది నాకు అవ్వట్లేదు, వాడెందుకు అలా ఉన్నాడు, వీడెందుకు అలా ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, వాళ్ళు ఎలా చేస్తున్నాడు. అందుకే నేను పరిచర్యకు వచ్చినటువంటి వాళ్ళకి కూడా మొట్టమొదటిగా చెప్తాను, మైండ్లో ఏం పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే హృదయాన్ని వాక్యముతో నింపాలి కానీ వ్యాకులముతో కాదు. హృదయం యొక్క అంతరంగాలలో ప్రతి కణమంతా కూడా వాక్యముతో నింపాలి కానీ వ్యాకులముతో కొంచెం పోర్షన్ నువ్వు నింపినా కానీ స్టార్టెడ్. క్యాన్సర్ ఏ విధంగా అయితే ఒక చిన్నది పొరపాటున వస్తే మిగిలినటువంటి కణాలను ఏ విధంగా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో, చేదైనటువంటి వేరు కనుక కొంచెం మొలిచినా కానీ దాన్ని ఇమ్మీడియట్గా మనం డిలీట్ చేయకపోతే, ఇమ్మీడియట్గా చేదైన వేరుని మనం కట్ చేయకపోతే హృదయం వ్యాకులంతో నిండుకుపోద్ది. ఇక ఎంత వాక్యం విన్నా బుర్రలోకి ఎక్కదు. ఫస్ట్ ఈ హృదయంలో నింపబడదు. దేనికంటే హృదయం అంతా వ్యాకులంతో నింపుకున్నప్పుడు ఇక లోపలికి వాక్యం ఎలా వెళ్తుందండి? వెళ్ళదు. ఇక ఆలోచిస్తూ కూర్చుంటాం, ఒక పిచ్చోళ్ళలాగా కూర్చుంటాం, ఇలా చూస్తూ ఉంటాం. కొంతమందిని చూసి అనుకోండి, ఇలా చూస్తూ ఉంటారండి. అలాగా ఒక చైర్లో కూర్చుంటారు, ఇంకా అలా ఇంకంతే. ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఆలోచించాల్సిన అవసరత ఏంటి, అసలు నీకు జరిగినటువంటి ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి, ఇంతకే అసలు నువ్వు ఆలోచించి ఏం చేద్దాం అనుకుంటున్నా, దానివల్ల ఏంటి ఉపయోగం, ఏమైనా అసలు మనం చూడాలి. ఏమంటే యేసు ప్రభువు వారు చెప్పే ప్రతి మాట అతిక్రమిస్తే ఎంత నష్టం ఉంటుందంటే ఇప్పుడు దాకా మాట్లాడుకునే విషయాలండి ఇవన్నీ కూడా. యేసు ప్రభువు వారు అంటారండి ఒక మాట, యేసు ప్రభువు వారు అన్న మాట మనం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త మనం చూస్తే 6వ అధ్యాయంలోనండి ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోగలడు చెప్పండి. బాగా చింతించారండి, ఆలోచించారండి, కూర్చున్నారు, చింతించారు, బాగా చింతించారు. మోరడు ఎక్కువ చేయగలవా నువ్వు బాగా ఆలోచించడం వల్ల? ఇప్పుడు నేనే ఉన్నాను, ఇక్కడ లైట్ పెట్టారండి, ఇక్కడ కూర్చున్నా, ఆలోచిస్తున్నా, ఎందుకు అలా వెలుగుతుంది, వైట్ కలర్లో ఎందుకు వెలుగుతుంది, ఎలాగే ఎందుకు వెలుగుతుంది, ఈ కలర్ ఇంకోటి ఎందుకు రావట్లేదు నేను చింతిస్తా కూర్చున్నా. ఎంత చింతించినా కానీ దాని కలర్ మారదు కదండి, దాని కలర్ మారే ఛాన్స్ లేదంటే చింతించడం వల్ల ఏది మారదో, చింతించడం వల్ల ఏది రాదు, చింతించడం వల్ల ఏది పోదు. హెల్త్ తప్ప. హెల్త్ పోతే అన్నీ పోతాయి, వచ్చే ఏముండవు కానీ పోయే మాత్రం చాలా ఉంటాయండి. ఏం పోతుంది ఇంతకీ? ఫస్ట్ హెల్త్ పోద్ది, తర్వాత క్యారెక్టర్ పోద్ది, తర్వాత సంఘం కోల్పోతాం, తర్వాత దేవుని సన్నిధి కోల్పోతాం, తర్వాత దేవుణ్ణే కోల్పోతాం, ఇంకా అంతే దూరం అయిపోతాం. దేవునికి ఎంత దూరం అయిపోతామంటే, నీ పాపాలకి నిన్ను దేవుడు తూర్పుకి పడమరగా దేవుడు చేస్తానంటే నువ్వు చింతించి దేవునికి నీకు మధ్యలో తూర్పుకి పడమరకి ఉన్నంత మధ్య వ్యత్యాసాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు అంతే. అందుకే దేని గురించైనా చింతిస్తే ఎక్కడికి వెళ్ళిపోయిద్దయ్యా చివరికంటే, కొంతమంది చనిపోదాం అనుకునే స్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నారయ్యా అంటే, రైతులు అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఎందుకు నేను బ్రతకాలనిపించట్లేదు, నాకు అన్ని కష్టాలే అంటే ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనగానే దానికి అర్థం వాళ్ళు బాగా ఆలోచించి, చింతించి, మనోవ్యధ చెంది మనోవ్యాకులం పెట్టుకొని అలా వెళ్ళిపోతుంటారండి అంతే. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీలో ఎవడు చింతించుట వలన ఒక మోరడు ఎక్కువ చేసుకుంటారు చెప్పండి. ఒక్క మోరడు ఎక్కువ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి?
లేదండి. మనం ఆలోచిస్తూ ఉంటాం అంతే. బాగా ఆలోచించి, 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 ఆలోచించి ఏమవుతుంది? ఆలోచించడం వల్ల అనర్థాలు తప్ప ఏమి లేదు. దేవుడు చెప్పినట్టు చెయ్యి. జీవితం అనేది పువ్వుల్లో చక్కగా పరిమళ వాసన మీద జల్లుతూ ముందుకెళ్తూ ఉంటుందండి. మనం ఆలోచించటం వల్ల మన ఆలోచనలు అనేవి చాలా వర్స్ట్ అండి. చాలా యూజ్‌లెస్ అండి మన ఆలోచనలు అనేవి. అందుకే ఒక మాట మనం చూద్దామండి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ అది హ్యాపీ అవ్వచ్చు, సాడ్ అవ్వచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోణంలో, మన ఆలోచనలో చూడటం మానేయాలండి మొట్టమొదటగా. దీనికి నేను కొన్ని కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏంటంటే, మన ఆలోచనలలో, మన కోణంలో, మన ఉద్దేశాలతోటి చూడడం మానేయాలి. అది హ్యాపీ థింగ్ అయినా, సాడ్ థింగ్ అయినా, ఎమోషనల్ అయినా, ప్రాబ్లం అయినా, బాధ కలిగించేదా, ఏడుపు కలిగించేదా, దుఃఖాన్ని కలిగించేదా, సంతోషాన్ని కలిగించేదా, శ్రమల, శోధనల, నష్టాల, కష్టాల, లాభాల, ఏదైనా కానీ మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏది జరిగినా కానీ ఆనందాన్ని కలిగించేదైనా, బాధ కలిగించేదైనా ఏది జరిగినా కానీ మన కోణంలో చూడటం మానేయాలి ఫస్ట్. మనం ఏం చేయాలండి? మన కోణంలో చూడటం మొట్టమొదటిగా మానేయాలి. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూద్దాం. ఈ సందర్భంలో మనం చూద్దాం. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 8వ వచనాన్ని ఈ సందర్భంలో కనుక మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూద్దామండి. యెషయా గ్రంథం 55:8 వచనం మనం చూస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మరి మనం ఎందుకు మన ఆలోచనలోకి వెళ్తూ ఉంటాం? ఇది దేవుని వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కనుక దేవుని కోణంలో మొట్టమొదటిగా మనం చూడటం నేర్చుకోవాలి. మన కోణం అనేది చిన్నది, చాలా చిన్నది. మన మైండ్ నారో మైండ్, మన ఆలోచన విధానం చాలా చిన్నగా ఉంటుందండి. మనం అనుకుంటాం మహాజ్ఞానం అనుకుంటాం. ఏం కాదు, మనం అసలు మహాజ్ఞానులే కాదు. మనది అసలు జ్ఞానమే కాదు. ఒకవేళ మనది జ్ఞానం అని మనం ఫీల్ అయినా, దేవుని జ్ఞానం దగ్గర మన జ్ఞానం అనేది వెరీ టైనీ, చాలా చిన్నది, కంటికి కూడా కనిపించినంత చిన్నది. మానవ మేధస్సు, మనిషి జ్ఞానం అనేది చాలా చిన్నదండి. క్రీస్తు పూర్వమే 800 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పినటువంటి విషయాలు క్రీస్తు శకం 1996లో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత స్లోనో మీరు ఆలోచించండి. సైంటిస్టులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి అడ్వాన్స్ టెక్నాలజీ అని ఫీల్ అయ్యి కనిపెట్టినటువంటి ఒక విషయం క్రీస్తు శకం 1996లో జనవరి మంత్లో కనిపెట్టారండి. కనిపెట్టలా, ఊహిస్తున్నారు, ఇంకా ఫైనల్ చేయలేదు. ఇంకా మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆకాశం పైన వాటర్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడు చెప్తున్నారు ఈ విషయం? ఎందుకే? 1996 క్రీస్తు శకం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 1996లో అప్పుడు చెప్తున్నారు ఆకాశం పైన వాటర్ ఉండే అవకాశాలు ఉన్నాయని. దేవుడు ఉండే అవకాశాలు అని చెప్పట్లా. కీర్తన గ్రంథం 148:4 క్రీస్తు పూర్వమే కీర్తనలు 148వ కీర్తన 4వ వచనం మనం చూస్తే, 148వ కీర్తన 4వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏమని సెలవిస్తుందంటే, ఆ పరమాకాశములారా, ఆకాశము పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించండి. డిక్లేర్. దేవుడు డిక్లేర్ చేసింది, నాకు మాత్రమే ఎక్కువ బుర్ర ఉంది, నాకు మాత్రం ఎక్కువ మేధస్సు ఉంది, నా దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అయ్యి 400 కోట్లు ఖర్చు పెట్టి అడ్వాన్స్ టెక్నాలజీ అని ఫీల్ అవుతున్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా ప్రయోగాలు చేసి ఇప్పుడు కనుగొంటున్నారంటే వాళ్ళ మైండే అంత ఉందంటే మన మైండ్ గురించి ఆలోచించండి ఒకసారి. వాళ్ళ మేధస్సే అంత స్లోగా ఉందంటే దేవుడు చెప్పిన విషయాలని అనాలసిస్ చేసుకోవడానికి, దేవుడు చెప్పిన విషయాలని గ్రహించడానికి వాళ్ళకే అన్ని 100,000 సంవత్సరాలు పడుతుందంటే
దేవుని విషయాలు ఎంత సాలిడ్గా ఉంటాయో, దేవుని కోణం అనేది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో, దేవుని ఉద్దేశాలు అనేవి ఎంత బలమైనవో ఒకసారి ఆలోచించు.